నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అంటే కొంచెం ఇలా రమ్మ బ్రహ్మాజీ గారి ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. స్లమ్ డాగ్ హస్బెండ్. సో ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. రిలీజ్ అవబోతుంది కాబట్టి ట్రైలర్కి ఒక మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది అంటున్నారు. అట్ ది సేమ్ టైం దానిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా అందరినీ కూడా ఇంటర్వ్యూ చేశారు. దానిలో ప్రమోషన్స్లో భాగంగా నేను ఒక ఇంటికి వచ్చాను. ఇది బ్రహ్మాజీ గారి ఇల్లు అనమాట. సో ఒకసారి లోపలికి వస్తే మనకి హీరో గారు ఇంట్రడక్షన్ ఇస్తాము. ప్లీజ్. ఎస్, హాయ్ బ్రదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా యంగ్లో ఉన్నప్పుడు బ్రహ్మాజీ గారు ఇలానే ఉంటారు కదా? ఏమో, ఆయన ఇప్పుడు యంగ్గా ఉన్నారు. సో ఇప్పుడు కంపేర్ చేయాలి కాదు, అసలు మీకన్నా నాన్న ఎందుకు యంగ్గా ఉన్నారు? ఎప్పుడన్నా నాన్న అడిగారా? లేదండి, అవన్నీ అడిగితే నా తలకాయ పోతుంది. అవునా? నా మెయింటెనెన్స్. బట్ మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంది కదా, జెలస్గా ఫీల్ అవుతారు కదా? ఆయన యంగ్ కనిపిస్తే మంచిదే కదా. ఎక్కడికి? ఆయనకి ఇంకా వర్క్ వస్తే నాకు ఇంకా గిఫ్ట్స్లు వస్తాయి. ఇక్కడ కూడా కమర్షియలే. అవును, ఎప్పుడు కమర్షియలే. నాన్నకు ప్రేమతో అంటారేమో అనుకున్నాను. సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అంతే. కంగ్రాచులేషన్స్ సంజయ్. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ పిట్టకత్త మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. అసలు తర్వాత ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. ఇప్పుడు గుడ్. రిలీజ్కి రెడీగా ఉంది రేపు. అవును బ్రో, ఈరోజు రిలీజ్ అయింది. అండ్ రేపు ఇంకా రిలీజ్కి ఉన్న సినిమాల మధ్య మీది పోటీ పడుతుంది అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. అవును. ఎస్. రేపు ఏమన్నా ఉన్నాయి కదా ఇంకా. ఉన్నాయా? ఒకసారి మనం ఇంట్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ హౌస్ని కూడా అలా సరదాగా చూస్తూ మాట్లాడుకుందాం. ఏంటి రాగానే సెటప్ ఏంటిది? ఇది నైట్ టైం సెటప్. ఇదా? అదే అది కాదు డాడీ. అంటే రావడం ఎంట్రీలో పెడితే సెటప్. అవును, అందుకని అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడే కూర్చోబెడతాం. ఓ ఇబ్బంది లేకుండా. అయిపోయిన తర్వాత కూడా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్. ఏదో అయిపోయిన తర్వాత దూరం నుంచి రావడం కష్టం అయిపోతుంది. ఓకే. ఇక్కడ కార్యక్రమం అన్నీ అయిపోతే ఓకే, దూరం నుంచి రావాలంటే చాలా కష్టం కదా. తండ్రికి తగ్గ కొడుకు అనమాట ఓవరాల్గా చెప్పాలంటే. నిజంగా ఇంట్లో కొన్ని చూస్తుంటే చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తున్నాయి సంజయ్. ఇవంతా ఎవరి కలెక్షన్? మమ్మీ ఇంటీరియర్ డిజైనర్. సో మొత్తం మమ్మీయే. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ పెట్టున్నాయి కదా. చాలా పాత కాయిన్స్ అవి. ఓకే, ఫిక్స్డ్ అనమాట అది ఇంకా. సో ఇవన్నీ ఏంటి, దీనికి మీనింగ్ ఉందా ఏమన్నా? మమ్మీ ఇంటీరియర్ డిజైన్ ప్లస్ ఆర్టిస్ట్ కదా. సో తన వరల్డ్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటుంది పెయింటింగ్స్ అవన్నీ. ఓకే, పెయింటింగ్స్, ఈ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవాలి కదా. అక్కడ ఓ పిట్ట కథ పెట్టుకోవాలి. లేదు, నా ఇంట్లో ఉంటుంది. అక్కడ స్లమ్ డాగ్ హస్బెండ్ పెట్టుకోవాలి ఈసారి. ఈ ఇల్లు మమ్మీ డాడీది, పక్కన ఇల్లు నాది. సో అక్కడ అవన్నీ ఉంటుంది. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో కనెక్షన్ ఉందా? బయట నుంచి ఉంది, అక్కడ నుంచి ఒకటి ఉంది. అవునా? మీరు అక్కడ నుంచి వెళ్తే ఇద్దరు ఉన్నారు. అవునా? ఇద్దరు డాగ్స్ ఉన్నారు, అందుకే. ఒకసారి లోపలికి వెళ్దాం ప్లీజ్. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంట్లో. ఇంకా లోపల అయితే నాన్నకి బాగా ఇష్టమా హిందీ ఫిలిమ్స్? ఇది డెకరేషన్ పర్పస్ అన్ని, కానీ ఇవి చాలా ఫేమస్ మూవీస్. సో అందుకే ఇది మా డాడీ చిల్ చే స్పాట్ ఇక్కడ. సో ఇది నాన్న హ్యాపీగా కూర్చొని సినిమా చూసే. ఓ, బుక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరు చదువుతారు ఎక్కువ? మమ్మీ, నేను మమ్మీ అది కలెక్షన్. ఓ, అటువైపు నా ఇంట్లో కూడా ఉంటాయి. ఓకే. ఏంటి బుక్స్ ఏంటి? బుక్స్తో పాటు ఇన్ని కార్లు పెట్టుకున్నారు సంజయ్? నేను నా చిన్నప్పుడు టాయ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కార్లన్నీ. ఓ, చిన్నప్పటి నుంచి అంతే. అంటే ఇన్ని కార్లు కొనాలని ఏమైనా డ్రీమ్ పెట్టుకున్నారా? లేదు, అలా లేదు. నాకు కార్ పైన ఇంట్రెస్ట్ కాదు, టాయ్స్ అంతే. టాయ్స్ అంతే. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా నా కలెక్షన్ అక్కడ ఉంది అంతా. ఇది చిన్నప్పుడు కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఓకే, నేను ఇంకా యాడ్ చేస్తున్నాను నా ఇంట్లో. డైనింగ్ ఏరియా అయితే సూపర్ ఉంది.
అంటే ఇదంతా అమ్మే, ఇంటీరియర్ అంతా ఇట్లా చెయ్యాలి, ఇట్లా ఉండాలి, అవును, ప్రతి Painting. స్మాల్ థింగ్స్ అన్నీ మమ్మీ. మమ్మీ. ఇంట్లో ఈ ఇంట్లో మీకు బాగా నచ్చిన లొకేషన్ ఏంటి? బాగా నచ్చిన లొకేషన్ ఇదే. ఈ ఏరియా మొత్తం ఫ్యామిలీ ఇక్కడే, మనం ఈవినింగ్ టైంలో ఇక్కడే ఉంటాం. డాడీ ఏదో చూసుకుంటారు, మేము ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటాం, డైరెక్ట్గా డిన్నర్ అంతే. తర్వాత ప్యాకప్. డాడీ ప్యాకప్, నేను నా వైఫ్ అటువైపు. యాక్చువల్గా నిజంగా స్లమ్ డాగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి కూడా ఆస్కార్, స్లమ్ డాగ్ మిలీనియర్. మీకేం గుర్తొస్తుంది మీ స్లమ్ డాగ్ హస్బెండ్ అంటే ఫస్ట్? నాకు స్లమ్ డాగ్ హస్బెండ్ అంటే డాగ్స్ బేసిక్లీ. నాకు డాగ్స్ అంటే ఇష్టం. నాకు మన ప్రెసిడెంట్స్ కన్నా ఎక్కడో ప్రెసిడెంట్స్ కనిపిస్తున్నారు ఇక్కడ. ఇవి మమ్మీ బుద్ధిస్ట్ కదా, ఓకే. అది బుద్ధిస్ట్ ఫౌండర్స్ వాళ్ళు. ఓ వీళ్ళంతా జాపనీస్. ఓ ఈజ్ ద దైసకు Ikeda. ఇల్కేడా He is the థర్డ్ main ప్రెసిడెంట్. person. సో ఎక్కువ అమ్మ దానికి సంబంధించిన వాళ్ళని ఎక్కువ. సో ఇంట్లోనే జిమ్ చేస్తారా? నేను కాదు, డాడీ. డాడీ నా జిమ్ వేరే చోట్ల. వీణ మీరు వాయిస్తారా? మమ్మీ. ఓ అమ్మ మంచి. వీణ ఇక్కడ ఉండేది, అది ఏమంటారు, గ్రామోఫోన్. ఓకే. ఓ ఓకే, అదంతా. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది డాడీ తీసుకొచ్చారా? జర్మన్ వార్షిప్. మమ్మీ తీసుకొచ్చింది. ఆ వార్ జరిగినప్పుడు షిప్ అయితే లేదు, జనరల్గా అలా బాగుంది. ఇది ఒక సూనియర్ పీస్ లాగా. బాగుంది డాడీ లుక్ ఇక్కడ. ఇది ఎవరో డాడీ ఫ్యాన్ అండి, స్కెచ్ ఆర్టిస్ట్, చేసి పంపించారు. ఓ సూపర్ సూపర్. ఇంట్లో మ్యాక్సిమం అన్నీ అమ్మ డిఫరెంట్గా పెట్టారు. చాలా తక్కువ హౌస్లలో చూశాను నేను. చాలా హౌస్ చూపించాను కానీ ఈ హౌస్ అయితే డిఫరెంట్గా అనిపించింది నాకు. డిఫరెంట్గా ఇంట్లో నుంచే దీన్ని డిఫరెంట్గా స్టెప్స్ పెట్టారు ఇక్కడ. ఇది కూడా అమ్మ ఐడియానా ఈ స్టెప్స్? మొత్తం ఇంట్లో ఏమేమి చూస్తున్నారో అన్ని మమ్మీ ఐడియా. అంతే. డాడీకి షూటింగ్లో టైం సరిపోద్ది. ఇక్కడ ఏంది 2 బాక్సులు పెట్టారు, డబ్బులా లేకపోతే డైమండ్సా వజ్రాలా? లేదు, ఇన్వర్టర్ ఉంది లోపల. ఓ మై గాడ్, ఇన్వర్టర్ ఇది కనిపించకూడదని ఇలా డబ్బాలు పెట్టారు. ఓకే. అందరూ నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, రోషన్ కూడా ఇంటర్వ్యూ చేస్తాడు. ఈసారి రోషన్ని నేను ఇంటర్వ్యూ చేశాను. సో మీరు ఆ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయండి. ఈ లోపల స్లమ్ డాగ్ హస్బెండ్ 29th వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఏం చెప్పాలో మీరు థియేటర్లోనే ఎందుకు చూడాలి చెప్పండి. థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే బ్రహ్మాజీ గారు ఉన్నారు కాబట్టి. నేను అన్ని సినిమాల్లో ఉంటాను, ఈ సినిమా ప్రత్యేకత అంటే స్పెషల్గా ఉంది మీ క్యారెక్టర్ దీంట్లో. మిగతాది మీకు తెలిసిన ఇందులో చాలా యూనిక్గా అనిపించింది నాకు ట్రైలర్. ఓకే, కొత్తగా ఉంది. అంటే కుక్కను పెళ్లి చేసుకోవటం ఒక అమ్మాయి కోసం. ఎస్, యా, ఇట్లా అసలు ఎంతమంది చేసుకుంటారో చూద్దాం సినిమా అయిపోయిన తర్వాత. అది. సో 29th మార్నింగ్ రేపు ప్రసాద్ దగ్గర బ్రహ్మాజీ గారు మన అందరినీ కలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాజీ గారిని కలవాలనుకునే వాళ్ళు నాకు పింగ్ చేయండి, అంతే. నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. డన్. ఓకేనా? ఓకే. సో పనిగా మీ హోమ్ సినిమా చూడండి, నచ్చకపోతే రోషన్ అకౌంట్ పెడతాను, మీరు అక్కడ వస్తే డబ్బులు ఆయన ఇచ్చేస్తాడు.